ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు కానీ 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు చేసేసరికి మంచి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించడం, పిల్లలు కూడా చదువుకోవడం, చదువుకోవాలి మోటివేట్ చేస్తారమ్మా మీరు వాళ్ళకు? చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? ఇంట్లో బాగా చదువుకోవాలి, ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు ఏమన్నా కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని అని చెప్తా ఉంటాం సార్. ఏమన్నా కానీ పిల్లలు కూడా బాగానే బాగా చదువుకుంటున్నారు చేస్తున్నారు సార్. నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. ముందు కంటే బెటర్గా ఉంది, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా వర్క్ అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇంకోటి కూడా చెప్పానమ్మా, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం ఎప్పుడు వస్తుంది, పిల్లల బాగా రావాలి, వెళ్ళి రావాలి, దానికోసం గుడ్ మంచిదమ్మా. ఈ పథకాలు పెట్టిందాక మాకు చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. ఫోటో ఎక్కడన్నా తీసుకోవచ్చు ఒకసారి. మాతో వీళ్ళు వస్తారు మీకు కదా ఎక్కడికి అయిపోయిన మహాడేసి ఇక్కడ కొన్ని ఉన్నారా? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ. కూర్చోలేదు. కూర్చో. ఎక్కడో అక్కడ సీఎస్ ఆపాడు. వాళ్ళ
ఓకేమా CA కంప్లీట్ చేసాము. Yeah, I'm now a small scale business owner, sir. వాట్ ఇస్ ద బిజినెస్ అమ్మా? Small scale business owner. స్మాల్ స్కేల్. అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని సర్చ్ చేసి నేను సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్ని ప్రిపేర్ చేస్తాను సార్. సో యువర్ డ్రీమ్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఎంటర్ప్రీనర్. మై డ్రీమ్ ఆల్సో. యు ఆర్ వర్కింగ్ ఇన్ దట్. Yes, sir. Of course. My staff already 10 members, sir. 10 members are working with you. ఓకే అమ్మా, అందరికీ నమస్కారాలు. అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ అభినందనలు. అందరికి కూడా శుభాభినందనలు. ఎక్సలెంట్. అదే మరి ఇంకా మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ అందరితో బస్సులో వస్తూ మాట్లాడాను నేను కొంతమందితో. వాళ్ళందరూ కూడా స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట వినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారు కాకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు? అందరికీ ఆర్ యు హ్యాపీ? స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న వాళ్ళు తెలిపేకెత్తండి. ఓకే. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు, 3-4 ఉంటారు. ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. 4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపైకెత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాముల కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 3 ప్రోగ్రాములు కామన్గా ఉన్నాయి మీకు. స్త్రీశక్తి కామన్, గ్యాస్ కామన్, ఏమో తల్లికి వందనం. 3వది పిల్లలు ఉంటే తల్లికి వందనం కామన్. పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు వస్తాయి. రైతు అయితే ఇంకో పక్క వస్తుంది, నేతన్న అయితే ఇంకో పక్క వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్ని కార్యక్రమాలు మీకు 4 కంటే ఎక్కువ ఉండడు చెల్లిపైకెత్తండి. 4 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఓకే చెల్లిపైకెత్తాను. 3 వచ్చేవాళ్ళు 3. 4 అయిపోయిందమ్మా. 4 ఐ ఆస్క్ 3. కాబట్టి మినిమం 2 ఉంటాయి. దాంట్లో ఇంకా రాజీ లేదు. బస్సు గ్యాస్ 2 ఉంటాయి. అవి 2 అందరికీ ఉంటాయి. 3వది పిల్లలుంటే తల్లికి వందనం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత డాక్రా సంఘాల్లో ఉండేవాళ్ళు చేలిపైకెత్తండి. డాక్రా మెప్మా అందరూ చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీ ఆలోచన విధానంలో నేను కనుక్కోవాలనుకుందంటే, మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా, నా ఆలోచన ఏంటంటే, మీరు ఈరోజు కార్యక్రమం ఇచ్చాను నేను అన్నాను. నేనంటే ఏంటి? మీకు ఒక వ్యక్తిత్వం ఉందా? మీరు ఒక వ్యక్తే కదా. నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక శక్తి ఉంది.
ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు పేద కుటుంబంలో 14వ సంతానం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు కుటుంబం. ఇంత పాత అన్నీ ఎందుకు అనుకుంటే ఇప్పుడు మీరు చూశారు, ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ, ఒక మారుమూల ప్రాంతం, కష్టపడి చదువుకొనింది. ఆవిడ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని, భర్తని, అందరినీ పోగొట్టుకునింది. ధైర్యాన్ని వదిలిపెట్టలా. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ముందు మంత్రి అయింది, గవర్నర్ అయింది,